నేను చెప్పేది విను. ఆ మణితో ఎన్నో రకాల మెడిసిన్స్ తయారు చేయొచ్చు. ఎంతో మంది ప్రాణాలు కాపాడొచ్చు. అబ్బా, నీ నోట్లోంచి ఇలాంటి మంచి మాటలు కూడా వస్తాయా? నువ్వేంటో నాకు తెలుసు. నువ్వొచ్చింది ఈ మణి దొంగతనం చేయడానికే కదా? నీ చదువు శాస్త్రం ఇదేనా నేర్పించింది? నాగమ్మ ప్రసాదించిన ఈ మహిమగల మణిని పైడమ్మ తల్లి పాదాల దగ్గరికి చేర్చాలి. నాకు సమయం లేదు. మణి ఏంటి, మహిమలేంటి? దానికి పూజలు చేయడమేంటి? అది పాములో గడ్డకట్టిన విషం. దాంట్లో చాలా రేర్ మినరల్స్ ఉన్నాయి. సరిగ్గా యూజ్ చేసుకుంటే అది సంజీవిని. ఆపు. జరిగిన అద్భుతం చూడలేదా? ఇంకా ఈ మణి మహిమ తెలియలేదా నీకు? తెలియని విషయాన్ని మొదటిసారి చూసినప్పుడు అన్ని వింతగా అద్భుతంగానే ఉంటాయి. 2 పాములు సంగమించడం, విషపు గుళికలు కక్కడం వాటి లైఫ్ ప్రాసెస్లో ఒక భాగమే. అదేం వింత కాదు, అద్భుతమూ కాదు. నీతో వాదించే సమయం నాకు లేదు. దైవ మహిమ గురించి నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. దాంతో ఎన్నో రోగాలు నయం చేయొచ్చు, మనుషుల ప్రాణాలు నిలబెట్టచ్చు. మనుషుల సంక్షేమం కన్నా మీ మూఢనమ్మకాలు మహిమలే గొప్ప కదా? మనుషుల సంక్షేమమే గొప్పదన్నావు కదా? అయితే చెప్తాను విను. ఈ మణిని తీసుకెళ్తుంది కూడా మా ఊరి జనాలు మంచి కోసమే. నా దారి నన్ను వెళ్ళనివ్వు. అయినా ఈ మణిని తీసుకుని ఏం చేస్తావు? మహా అయితే గుడిలో పెట్టి పూజలు చేస్తారు. శుభం జరిగితే దేవుడి మహిమ అంటారు, కాకపోతే మానవ కర్మ అంటారు. అంతకు మించి మీరు ఏం చేయలేరు. మహిమ అంటూనే మణిని మట్టిపాలు చేసేస్తున్నారు. అదే నేనైతే మణి పైన రీసెర్చ్ చేస్తాను, మందులు తయారు చేస్తాను. మెడిసిన్ లేక నరకాన్ని అనుభవిస్తున్న రోగులకి సంజీవని చేస్తా. అప్పుడు ఈ మణిని నిజంగానే పూజిస్తారు. ప్లీజ్ ఆ మణి నాకివ్వు. మా ఊరొచ్చి మా ఆచారాన్ని దెబ్బతీశావు. అది జరగలేదని మాయ మాటలు చెప్తున్నావు. ఈ మణిని తీసుకెళ్ళకపోతే మా ఊరు అమ్మవారి శాపానికి బలైపోతుంది. ఊరు వల్లకాడైపోతుంది. నేను ప్రాణాలతో ఉండగా అలా జరగనివ్వను. నాకు అడ్డొస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. పున్నాగా ఎటెళ్ళింది? పున్నాగా దాన్ని ఎందుకు పనికి రాకుండా చెయ్యొద్దు. చూడు, నా వెనకొస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. నా కళ్ళ ముందే నువ్వు సంజీవిని వృధా చేయటం నేను భరించలేను. వదలు. వదలు. వదలమంటే ఇవ్వను. 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 అడుగుతున్నాను కదా, ఇవ్వు.
పరమేశ్వర, ఏమిటి ఘోరం? ఎందుకు నన్ను మౌనంగా ఉండమన్నావు? రుద్రుడివి, నాగమణిని ఒక క్షుద్రుడు అపహరించుకుపోతూ ఉంటే చిద్విలాసంగా చూస్తూ కూర్చుంటావా? పాలనేత్రాన్ని తెరు, వాడిని దహించు. ఆ నాగమణిని పైడమ్మ తల్లి పాదాల చెంత చేర్చు. శాంతి సౌభాగ్యాలని ప్రసాదించే ఆ మణి స్వార్థపరుల వశం కాకూడదు, అపవిత్రం కాకూడదు. రా, కదలిరా! పరమేశ్వర, 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 నీ డమరుకాన్ని మోగించు, జటాజూటాన్ని విదిలించు, ఆ దుష్టుణ్ణి వధించు. అయ్యో, అమ్మా నాగమ్మ, శాంతించమ్మా, శాంతించు తల్లి. నాగమ్మ తల్లి, శాంతించమ్మా, శాంతించు తల్లి. అయ్యో శివయ్య, కరుణించవయ్యా, ఈ ఘోరాన్ని ఆపు. అమ్మా, శివయ్య, ఏమిటయ్యా ఇది? లయకారుడా, ఏమిటిది? ఇక నేను మౌనాన్ని భరించలేను. వచ్చే శివరాత్రి నాటికి ఆ నాగమణిని తెచ్చి నీ కైంకర్యం కావిస్తాను. ఇది పరమేశ్వరుడి పాదదాసుడైన సిద్ధయ్య వాక్కు.
కోనా ఏమైంది కోనా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు కోనా? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పుకోనా? మొగలివనంలో దీపారాధన చేసినావా? మడి తెచ్చినావా? అన్యాయం జరిగిపోయిందన్నా. ఏమైనాది? మడెక్కడా? దుర్మార్గుడు మణిని తీసుకుని వెళ్ళిపోయాడు. మొగలివనంలోకి బయట మనిషి వచ్చిండా? అవునన్నా, ఆ దుర్మార్గుడు ఏదో మాయ చేసి నా దగ్గర నుంచి మణిని ఎత్తుకుని పారిపోయాడు. అబద్ధమాడకు కోనా, అమ్మవారికి కోపం వస్తుంది. అమ్మవారి కనుగప్పి మొగలవనంలోకి ఎవరూ రాలేరు. అలా జరిగిందంటే నువ్వే ఏదో చేసుంటావు. నేను కల్లో కూడా ఆ అమ్మవారిని ఊరి జనాన్ని మోసం చేసేదాన్ని కాదన్నా. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి అన్నా. నేను నమ్మాలో వద్దో ఆ ఊరి జనం చెప్తారు. పదా అన్నా, పదా. ఆగండి అన్నా, మీతో పాటే వస్తాను. కానీ ముందు ఆ దుర్మార్గుడిని వెతికి మణిని సంపాదించాలి. మీరు ఇటు వెళ్ళి వెతకండి, నేను అటెళ్ళి ఎతుకుతాను. నా మాట వినండి అన్నా. మేము వాణ్ణి వెతకడానికి వెళ్తే నువ్వు జారుకుందాం అనుకుంటున్నావా? నీ నాటకాలేం సాగావు. ఏం చెయ్యాలో ఆ పైడమ్మ తెల్లే తెలుస్తుంది. పదా అన్నా, మహాబేతాళ, నువ్వొచ్చావేంటి? ఆ ఇంటిలో అడుగు పెడుతున్నావు, నీకు నిధి అవసరం లేదా శిశువా? చేతుర్లాడుతున్నావా? ఘోరశ్రమకు బెదరకుండా, కఠిన పరీక్షలకు దడవకుండా శక్తియుక్తులను, యాంత్రిక తాంత్రిక శక్తులను దారపోసి మరిని ఇక్కడికి తీసుకొచ్చింది నిధి కోసమేగా. అంతా చేసి ఎంత పోగడేవిడి శిశువా? గరుడ బంధనం మరిచి ఆ మహల్లోకి వెడితే దాని శక్తికి నీకు బంధనం తప్పదు శిశువా. అర్థమైంది. కానీ తల్లికి బిడ్డను అప్పగిస్తానని మాటిచ్చాను. వెర్రి శిశువా, గడప దాటక ముందే మాట నిలబెట్టుకోవచ్చుగా. నా మాట విని వెలుగు చూడక ముందే మడిని భద్రపరుచుకో, భూగర్భంలో దాచే. అరవింద 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 అరవింద. అనిరుద్, అనిరుద్, నాన్న, అనిరుద్, అనిరుద్, ఏమైందిరా? అనిరుద్, లేవరా? అనిరుద్, అయ్యో నాన్న, అనిరుద్, లేవరా? అనిరుద్, లే నాన్న. అనిరుద్, ఏమైందిరా నీకు? అనిరుద్, లే నాన్న. అనిరుద్, లేవరా? అనిరుద్, ఏమైంది పశుపతి? నా బిడ్డకి ఏమైంది? భయపడకు అరవింద. వైరుజాతి శక్తి అశక్తుణ్ణి చేసింది. సొమ్మసిల్లిపోయాడు. పోరాడి తీసుకొచ్చాను. విశ్రాంతి మామూలు స్థితికి తీసుకొస్తుంది. తీసుకెళ్ళాం. సూర్యోదయానికి ముందే నేను శక్తి పూజలు చెయ్యాలి. సమయం లేదు అరవింద. అనిరుద్, లే నాన్న.
అనిరుద్ అనిరుద్ సుబ్బా వెంకీ అరే సుబ్బా సుబ్బా వెంకీ అత్తయ్య గారు అనిరుద్ లేదన్న సుబ్బా వెంకీ అనిరుద్ లేవరా అనిరుద్ అమ్మా చూస్తారేంట్రా పట్టుకోండి అనిరుద్ అనిరుద్ లోపలికి తీసుకురండి అనిరుద్ అనిరుద్ తొందరగా తీసుకురండి రా అత్తయ్య గారు అనిరుద్ అయ్యో అనిరుద్ అత్తయ్య గారు ఏమైంది చూడండి తీసుకురండి లోపలికి తీసుకురండి అనిరుద్ 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 గారు అనిరుద్ లేవరా అనిరుద్ లేదన్నా అనిరుద్ ఏమైంది నాన్న ఏమైంది డాక్టర్ కొంచెం శ్రమ చెప్పండి ఏమైందండి అయ్యో అయ్యో పున్నాగా అంత ముఖ్యమైన పని నీకు అప్పచెప్తే ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? నాకేం తెలీదు. నేనే పాపం ఎరగను. ఏ పాపము ఎరగనంటే నమ్మేస్తావా? అసలేం జరిగిందో నిజం చెప్పు. తప్పు ఒప్పుకో. తప్పు చేస్తే కదండి ఒప్పుకోవడానికి. ఏంటి తప్పు చేయలేదా? మణిని ఎవరో పట్టుకెళ్లారనో? అసలు ఆ రోజే వాడిని అమ్మవారికి బలిస్తానంటే వద్దనాపింది నువ్వే కదా. కర్ణం గారి ఇంట్లో పెట్టింది కూడా నువ్వే కదా.